తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రాజు స్వగృహ హౌసింగ్ బోర్డు ఫ్లాట్లు టవర్లు వేలానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజు స్వగృహలో అపార్ట్మెంట్లు టవర్లు పూర్తయినా కొన్ని చోట్ల అసంపూర్తిగా మిగిలిన ఫ్లాట్లు ఉన్నాయి. అయితే హౌసింగ్ బోర్డుకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డితో పాటు ఇతర జిల్లాల్లో ఫ్లాట్లున్నాయి. రాజు స్వగృహ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయిన, పాక్షికంగా పూర్తయిన ఫ్లాట్లతో పాటు ఖాళీ స్థలాలను బహిరంగ వేలంలో విక్రయించనున్నారు. లాటరీ ద్వారా ట్రిపుల్, డబుల్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అమ్మకాలు చేయనున్నారు. ఎలాంటి వివాదాలు లేని భూములు, అందుబాటులో ఉండే ధరలతో నిర్మించిన అపార్ట్మెంట్ల ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హౌసింగ్ బోర్డు అధికారులు కోరుతున్నారు. రాజు స్వగృహ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్ ధరలు ఖరారు చేశారు. ఒక్కో టవర్కు 2 కోట్లు డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే నెల 19 వరకు డిపాజిట్ చెల్లించాలని, 20న లాటరీ తీస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ 4వ ఫేజ్లో ఖాళీగా ఉన్న 2 ఓపెన్ ప్లాట్లను ఈ ఆంక్షన్లో విక్రయించనున్నారు. అలాగే నాంపల్లిలోని 1148 గజాల ఖాళీ స్థలాన్ని బహిరంగ వేలంలో అమ్మేందుకు అధికారులు శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నెల 30న వీటిని వేలం వేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజు స్వగృహ టవర్స్ అండ్ ఫ్లాట్స్ వేలంపాటకి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఎక్కడైతే టవర్స్ అండ్ ఫ్లాట్స్ నిర్మాణం పూర్తయి అసంతృప్తిగా ఉంటాయో వాటిని వేలంపాటకి వేయనున్నారు. ఈ నెల 30న ఈ వేలంపాట జరగనుంది. అయితే ఈ అమ్మకాలన్నీ కూడా, ఈ ఫ్లాట్స్ అమ్మకాలన్నీ కూడా లాటరీ సిస్టమ్ ద్వారా చేయనున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.